హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సీసీటీవీ ఫుటేజ్ని మాయం చేయాలని సీసీటీవీ ఇంటి ఓనర్కి డబ్బులు ఇస్తూ కమల్కి అడ్డంగా దొరికిపోయిన పల్లవి చెంప పగలగొట్టి బుద్ధి చెప్పిన కమల్ అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అవని ఇంట్లో అందరూ కూడా మీనాక్షి గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే శ్రీకర్ కూడా అక్కడికి వస్తాడు. ఇక అక్షయ్, రేయ్ అత్తయ్య బెయిల్ విషయం ఏమైంది అని అనగానే ఇక శ్రీకర్ అత్తయ్యే నేరం చేశానని ఒప్పుకోవడంతో బెయిల్ క్యాన్సిల్ చేశారన్నయ్య. అత్తయ్యని వెంటనే కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. నేరం చేశానని అత్తయ్య ఒప్పుకుంది కాబట్టి ఆర్గ్యుమెంట్స్ ఏమీ లేకుండానే అత్తయ్యకి శిక్ష పడుతుంది అని అనగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పార్వతి, రే శ్రీకర్, ఈ చట్టాలు, కోర్టులు, కేసులు మాకెవ్వరికి ఏమీ తెలీదురా. నువ్వే ఏదో ఒకటి చేసి మీనాక్షిని బయటికి తీసుకురావాలి అని పార్వతి అంటుంది. అత్తయ్యని బయటికి తీసుకురావడం కోసం నా సాయశక్తులా నేను ప్రయత్నం చేస్తున్నానమ్మా. కానీ అత్తయ్య నిర్దోషి అని నిరూపించడం కోసం ఒక్క సాక్ష్యమైనా మన చేతిలో ఉండాలి. ఆ సాక్ష్యం వల్ల అత్తయ్య నిర్దోషి అని నిరూపిస్తాను. కానీ అలాంటి సాక్ష్యం మన దగ్గర ఏమీ లేదు అని శ్రీకర్ అంటూ ఉంటే ఇక అక్షయ్ కూడా, రే శ్రీకర్, మనం ఒకసారి అత్తయ్య చనిపోయిన చోటికి వెళ్ళి చూస్తే ఏమైనా క్లూస్ దొరుకుతాయేమో అని అనగానే ఇక కమల్, పోలీసులు ఆల్రెడీ ఇంటరాగేషన్ చేస్తారు కదన్నయ్య అని కమల్ అంటాడు. ఇక శ్రీకర్, లేదురా కమల్, అత్తయ్య నేరం చేశానని ఒప్పుకోవడంతో పోలీసులు ఇంటరాగేషన్ కూడా చెయ్యరు. నేరుగా అత్తయ్యని కోర్టుకే తీసుకెళ్తారు. మనం రేపు ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ మనకేమైనా సాక్ష్యాలు దొరుకుతాయేమో వెతకాలి అని శ్రీకర్ చెప్పగానే ఇక అవని కూడా, అలాగే శ్రీకర్, మా అమ్మ నిర్దోషి అని నిరూపించడం కోసం ఏదైనా ఆ దేవుడు దారి చూపిస్తాడేమో అని అవని కూడా బాధపడుతూ ఉంటే అందరూ అవనికి ధైర్యం చెప్తూ ఉంటారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే అవని, అక్షయ్, శ్రీకర్, కమల్ రెడీ అయ్యి ఆ రోజు రాజేశ్వరి చనిపోయిన చోటుకే వెళ్తారు. ఈ అవని, కమల్, శ్రీకర్, అక్షయ్లని ఆ ప్లేస్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఇక అక్కడికి వెళ్ళగానే అవనికైతే ఆ రోజు రాజేశ్వరి చనిపోయిన విషయమే గుర్తొచ్చి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది. ఇక అక్షయ్, ఏమైందవని అని అంటూ ఉంటే ఆ రోజు ఇక్కడే అండి, పిన్ని కాలు స్లిప్ అయి పడిపోయి చనిపోయింది. ఇక్కడికి రాగానే నాకు అదే కనిపిస్తుంది అని అవని బాధపడుతూ ఉంటుంది. ఇక అవనిని కమల్, శ్రీకర్, అక్షయ్లు ఓదార్చుతూ ఉంటారు. ఇక శ్రీకర్, వదిన, జరిగిపోయిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. అసలు ఆ రోజు ఏం జరిగిందో మాకు క్లియర్గా తెలియాలి వదిన. ఆ రోజు ఏం జరిగింది, రాజేశ్వరి అత్తయ్య ఎలా పడిపోయింది అని అడగగానే అవని అయితే జరిగిందంతా కూడా శ్రీకర్తో చెప్తూ ఉంటుంది. ఆ రోజు అమ్మ ఇంట్లో కనిపించకపోయేసరికే భోజనం చేయడం కోసం, అమ్మని పిలుచుకురావడం కోసం నేను ఇక్కడికి వచ్చాను శ్రీకర్. ఇక్కడికి వచ్చేసరికే రాజేశ్వరి పిన్ని ఆవేశంతో అమ్మ గొంతు నులుముతూ చంపబోతూ ఉంది. అది చూసిన నేను రాజేశ్వరి పిన్నిని వదిలించాలని ఎంతో ప్రయత్నం చేశాను. కానీ పిన్ని మాత్రం అర్థం లేని ఆవేశంతో మా అమ్మని వదిలిపెట్టలేదు. దాంతో రాజేశ్వరి పిన్నిని గట్టిగా పక్కకి తోసేశాను. దాంతో రాజేశ్వరి పిన్ని దూరంగా వెళ్ళింది. కానీ అప్పుడు కింద పడిపోలేదు, తనంతట తాను బ్యాలెన్స్ చేసుకుంది. మళ్ళీ అమ్మపైకి ఆవేశంతో వస్తూ ఒక్కసారిగా కాలు స్లిప్ అయి అదిగో
అక్కడే ఉన్న బండ పైన పడిపోయింది. అంతే శ్రీకర్. అంతేకాని ఆ రోజు రాజేశ్వరి పిన్ని చనిపోవడానికి నేను కానీ మా అమ్మ కానీ కారణం కానే కాదు. పిన్నే తనంతట తానుగా కాలు స్లిప్ అయి పడిపోయింది అని అవని చెప్పగానే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇదంతా మనకి తెలుసు, కానీ కోర్టులో నిరూపించడానికి సాక్ష్యం కావాలి, ఇప్పుడెలా అని చుట్టూ చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక అక్షయ్ చుట్టూ ఉన్న ఇల్లు కనిపిస్తాయి. రే శ్రీకర్, ఇక్కడ చాలా ఇల్లులున్నాయి. ఇక్కడ ఏ ఇంటికో ఒక ఇంటికి ఖచ్చితంగా సీసీ కెమెరా ఉండే ఉంటుంది, మనం కానీ చూస్తే దొరుకుతుంది అని అనగానే ఇక కమల్ కూడా అక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూడా చూస్తూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి దగ్గరలో ఉన్న ఒక ఇంటికి సీసీ కెమెరా కనిపిస్తుంది. అది చూసి అన్నయ్య, అదిగో అన్నయ్య, ఆ ఇంటికి సీసీ కెమెరా ఉంది. ఒకవేళ ఆ రోజు అత్తయ్య చనిపోయింది, అందులో రికార్డ్ అయి ఉంటుంది కదా అని అనగానే ఇక అందరికీ కూడా ప్రాణం లేచొచ్చినట్టు అవుతుంది. ఇక శ్రీకర్, అవును కమల్, అక్కడ ఉన్న సీసీ కెమెరాలో ఖచ్చితంగా ఆ రోజు రాత్రి జరిగింది రికార్డ్ అయ్యే ఉంటుంది. పదండి వెళ్ళి ఎలాగైనా ఆ ఇంటి వాళ్ళని బ్రతిమలాడైనా సీసీటీవీ ఫుటేజ్ని తీసుకుందాం అని చెప్పి ఈ అవని, కమల్, శ్రీకర్, అక్షయ్లు ఆ ఇంటి దగ్గరికి వెళ్తారు. కమల్ డోర్ కొడుతూ, ఎవరండి ఇంట్లో, తలుపు తీయండి అని అంటూ ఉంటే ఆ ఇంట్లో నుండి ఒక భార్య భర్త ఇద్దరు తలుపు తీస్తారు. ఇక అక్కడ ఉన్న అవని, అక్షయ్, కమల్, శ్రీకర్లని చూసి వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఎవరు మీరు, మీకేం కావాలి, మిమ్మల్ని ఎప్పుడూ ఇక్కడ చూడలేదు అని అనగానే, సార్ మీతో మాకొక ముఖ్యమైన పని పడింది, మీరు సాయం చేస్తారని ఇక్కడికి వచ్చాము అని అక్షయ్ అడుగుతాడు. ఇక వాళ్ళు, సాయమా, ఏంటో చెప్పండి అని అడగగానే అప్పుడే అవని, సార్ మీ ఇంటికున్న సీసీ కెమెరాలో మాకు చాలా పనుంది సార్, 2 రోజుల కిందటి సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కావాలి అని అవని చెప్పగానే ఇక ఆ భార్య భర్త ఇద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక కమల్, ఏంటండి మీ ఆస్తులేమో రాసిమ్మన్నట్టు అలా కంగారు పడుతున్నారేంటి, మేము అడిగింది మీ సీసీ కెమెరాలో ఉన్న ఫుటేజ్ కావాలని అడిగాము అని కమల్ అడగగానే ఇక వాళ్ళు చాలా కంగారు పడుతూ, లేదు మా సీసీ కెమెరాలు ఎప్పుడో పాడైపోయాయి, అందులో ఎలాంటి ఫుటేజ్ రికార్డ్ అవ్వదు అని అనగానే, అది కాదండి, ఒక్కసారి మీ చెప్పేది వినండి అని అవని, అక్షయ్లు బ్రతిమలాడుతున్నా కూడా మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఆ సీసీ కెమెరా పాడైపోయిందని చెప్పాను కదా, ఇక నుండి వెళ్ళండి, సీసీటీవీ ఫుటేజ్ లేదు, ఏమీ లేదు అని నిర్లక్ష్యంగా మొహం మీదే తలుపులేసుకుంటారు. అది చూసి ఇక కమల్, శ్రీకర్, అక్షయ్, అవనిలు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక కమల్ సీసీటీవీ ఫుటేజ్ దగ్గరికి వచ్చి, అన్నయ్య ఇది ఖచ్చితంగా పనిచేస్తుందన్నయ్య, కెమెరా కూడా కొత్త దానిలా ఈ మధ్య ఫిట్ చేసినట్టు కనిపిస్తుంది, వీళ్ళు మనకు అబద్ధం చెప్తున్నారేమో అని అంటూ ఉంటే ఇక శ్రీకర్ కూడా, అవునన్నయ్య నాకు అలాగే అనిపిస్తుంది అని శ్రీకర్ అంటారు. ఇక అవని కూడా, అవును కన్నయ్య, నువ్వు చెప్పినట్టు వాళ్ళు మన దగ్గర ఏదో దాస్తున్నారు, మనం సీసీటీవీ ఫుటేజ్ గురించి అడగగానే ఇద్దరు కంగారు పడ్డారు, భయపడ్డారు. అంటే ఖచ్చితంగా వాళ్ళు మన దగ్గర ఏదో దాస్తున్నారు, వాళ్ళ దగ్గర ఫుటేజ్ ఉన్నా కూడా మనకి ఇవ్వడం లేదని నాకు అర్థమవుతుంది అని అనగానే ఇక అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేద్దాం వదినా అని శ్రీకర్ అడగగానే అవని, కన్నయ్య వీళ్ళని ఎందుకైనా మంచిది ఒక్కంట కనిపెడుతూ ఉండు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వీళ్ళని ఎవరెవరు కలుస్తున్నారు అవన్నీ దగ్గరుండి చూసుకో కన్నయ్య, మనకేదైనా
ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో, నేను మీ అన్నయ్యలం ఇంకేదైనా ఆధారం దొరుకుతాయేమో చూస్తాము అని అనగానే ఇక కమల్ అలాగే వదిన, వీళ్ళ పని నేను చూసుకుంటాను అని కమల్ చెప్తూ ఉంటారు. అవని, అక్షయ్, శ్రీకర్లు అక్కడి నుండి వెళ్ళిపోతారు. కమల్ అయితే ఇక ఇంటి ఓనర్లనే కనిపెట్టుకుంటూ అక్కడే సీక్రెట్గా తిరుగుతూ ఉంటారు. ఇక ఇంటి ఓనర్లు ఇద్దరూ కూడా లోపలికి వెళ్ళి చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక భార్య అతనితో చెప్తూ ఉంటుంది, ఏంటండి ఆ మేడం చెప్పినట్టుగానే సీసీటీవీ ఫుటేజ్ కోసం వీళ్ళు మన దగ్గరికి వచ్చారు, ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ ఉంటే, చేసేదేముందే, ఈ విషయం వెంటనే ఆ మేడానికి ఫోన్ చేసి చెప్పాలి అని ఇక అతనైతే పల్లవికి ఫోన్ చేస్తాడు. అతని నుండి ఫోన్ రాగానే పల్లవి ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి ఇప్పుడు ఫోన్ చేశావు అని అనగానే, మేడం మీరు చెప్పినట్టుగానే మా ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కోసం ఈరోజు కొంతమంది మా ఇంటికి వచ్చారు మేడం అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. అవునా, ఎవరొచ్చారు అని అడుగుతుంది. 3 మగవాళ్ళు, 1 ఆడ మనిషి వచ్చారు మేడం అని అనగానే ఇక అవనికి అర్థమైపోతుంది. అంటే అవని అక్షయ్, కమల్, శ్రీకర్లని తీసుకొని వాళ్ళమ్మ నిర్దోషి అని నిరూపించడం కోసం, సాక్ష్యాల కోసం వెతుకుతుందన్నమాట అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే వాళ్ళతో మరి మీరేమన్నారు అని అడగగానే, మీరు చెప్పినట్టే చెప్పాం మేడం, మా దగ్గర ఎలాంటి ఫుటేజ్ లేదని, ఆ కెమెరాలు ఖరాబ్ అయ్యాయని వాళ్ళతో చెప్పాము అని అనగానే, వాళ్ళు నమ్మారా అని పల్లవి అడుగుతుంది. నమ్మకేం చేస్తారు మేడం, వెళ్ళిపోయారు అని అనగానే ఆ అవని అంత తేలిగ్గా మీరు చెప్పే మాటలు నమ్మే మనిషి కాదు, ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే రకం, ఖచ్చితంగా మిమ్మల్ని కనిపెట్టమని ఎవరినో అరేంజ్ చేసే ఉంటుంది, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని అనగానే ఇక వాళ్ళు కూడా సరే మేడం అని చెప్తూ ఉంటారు. ఇంతలోనే పల్లవికి ఒక ఆలోచన వస్తుంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళ దగ్గర ఉంటే చాలా ప్రమాదం, ఏ క్షణంలోనైనా ఆ ఫుటేజ్ అవనికి దొరికే ప్రమాదం ఉంది, ఎలాగైనా ఆ ఫుటేజ్ని నేను తీసుకోవాలి అని చెప్పి ఇక పల్లవి, చూడండి మీ దగ్గర ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉంటే చాలా ప్రమాదం, అందుకే ఆ ఫుటేజ్ని నాకు ఇచ్చేసి మీ అమౌంట్ని మీరు తీసుకోండి అని అనగానే ఇక వాళ్ళు కూడా సరే మేడం, మాకు కావాల్సింది కూడా అదే కదా, చెప్పండి మీరు ఎప్పుడు వస్తారు అని అనగానే ఇక పల్లవి, లేదు ఇప్పుడు నేను మీ ఇంటికి రావడం చాలా ప్రమాదం, అందుకే నేను ఒక ప్లేస్ చెప్తాను, మీరు అక్కడికి వచ్చి నాకు కావలసిన ఫుటేజ్ నాకు ఇచ్చి మీకు కావలసిన అమౌంట్ తీసుకొని వెళ్ళిపోండి అని అనగానే ఇక వాళ్ళు కూడా సరే మేడం, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి అని అతను అడుగుతూ ఉంటాడు. ఇక పల్లవి అయితే ఒక ప్లేస్ని చెప్తుంది. కమల్ అయితే ఇక ఆ ఇంటి ఓనర్లనే కనిపెట్టుకుని చూస్తూ ఉంటారు. ఆ ఇంటి ఓనర్లలో ఆడ మనిషి పదే పదే బయటికి వచ్చి బయట ఎవరైనా ఉన్నారా అని దొంగ చూపులు చూస్తూ ఉంటుంది. అది గమనించిన కమల్కి విషయం మొత్తం అర్థమైపోతుంది. డౌట్ లేదు, వదిన చెప్పినట్టుగానే వీళ్ళు పెద్ద ఫ్రాడ్లా కనిపిస్తున్నారు, వీళ్ళు కావాలనే ఫుటేజ్ లేదని అబద్ధం చెప్పారని అర్థమవుతుంది, ఎలాగైనా వీళ్ళని పట్టుకోవాలి అని కమల్ అనుకుంటూ ఉంటాడు. ఇక పల్లవికి సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడం కోసం ఆ ఇంటి ఓనర్ అయితే రెడీ అయ్యి చాలా కంగారుగా బయటికి వెళ్తూ ఉంటాడు. అది గమనించిన కమల్, వీడు ఇంత కంగారుగా వెళ్తున్నాడు అంటే మనకి పనికొచ్చే విషయమే అయ్యి ఉంటుంది, వీడిని ఎలాగైనా ఫాలో చేసి ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడో తెలుసుకోవాలి అని కమల్ అయితే ఇక ఆ ఇంటి ఓనర్నే ఫాలో చేస్తూ వెళ్తూ ఉంటాడు. ఇక ఆ ఇంటి ఓనర్ పల్లవి చెప్పిన ప్లేస్కే వెళ్తాడు. ఆ ఇంటి ఓనర్ అక్కడికి వెళ్ళి ఒక చెట్టు కింద నిల్చొని పల్లవి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కమల్ కూడా అతనికి కనిపించకుండా అతన్ని ఫాలో అయ్యి దూరంగా ఒక చెట్టు చాటుకి ఉండి కనిపెడుతూ ఉంటాడు.
వీడు ఇక్కడికి వచ్చాడంటే ఖచ్చితంగా ఎవరినో కలవడానికే వచ్చుంటాడు, వాళ్ళెవరో తెలుసుకోవాలి అని కమల్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే అక్కడికి పల్లవి కారులో వస్తుంది. పల్లవి కార్ దిగగానే పల్లవిని చూసి కమల్ అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. ఇదేంటి పల్లవి ఇక్కడికి వచ్చింది అంటే వీడు కలవడానికి వచ్చింది పల్లవినేనా? పల్లవినే సీసీటీవీ ఫుటేజ్ మా చేతికి రాకుండా ఇదంతా చేస్తుందా అని కమల్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక పల్లవి అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. కమల్ ఆ మాటలన్నీ కూడా వింటూ ఉంటాడు. పల్లవిని చూసి ఇక ఇంటి ఓనర్, మేడం తెచ్చారా, డబ్బు తెచ్చారా అని అంటూ ఉంటే, ముందు నువ్వు సీసీటీవీ ఫుటేజ్ తెచ్చావా అని అడుగుతుంది. ఇదిగో మేడం, మీరు చెప్పినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా తీసుకొచ్చాను అని పల్లవితో చెప్తూ ఉంటే కమల్ షాక్ అయిపోయి వింటూ ఉంటాడు. ఇక పల్లవి, చూడు, ఎట్టి పరిస్థితుల్లో నేను నీకు తెలుసని కానీ నువ్వు ఈ ఫుటేజ్ నాకు ఇచ్చావని కానీ ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు అని అడగగానే ఇక అతను కూడా సరే మేడం, మాకు మీరు ఇవ్వాల్సిన డబ్బిస్తే ఇక మేము ఎవ్వరికి చెప్పము అని అతను చెప్తూ ఉంటాడు. పల్లవి తన కారులో ఉన్న కొంత డబ్బును తీసి ఆ ఇంటి ఓనర్కి ఇవ్వగానే ఆ ఇంటి ఓనర్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. సరే మేడం, ఇక నేను వెళ్తాను అని ఆ ఇంటి ఓనర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పల్లవి అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూసి చాలా నవ్వుకుంటూ ఉంటుంది. వసే అవని, మీ అమ్మని కాపాడుకోవడం కోసం, సాక్ష్యం కోసం వెతుకుతున్నావు కదా, మీ అమ్మ నిర్దోషి అని చెప్పే ఏకైక సాక్ష్యం ఈ సీసీటీవీ ఫుటేజ్. ఈ ఫుటేజ్ ఇప్పుడు నా దగ్గర ఉంది. మీ అమ్మ నిర్దోషి అని నిరూపించుకోవడం ఇక నీ వల్ల కానే కాదు అని పల్లవి అయితే క్రూరంగా నవ్వుకుంటూ ఉంటుంది. కమల్ ఇదంతా చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అంటే పల్లవే ఇదంతా చేసిందన్నమాట. మీనాక్షి అత్తయ్య, అవని వదిన ఏ తప్పు చేయలేరని, రాజేశ్వరి అత్తయ్య చనిపోవడానికి కారణం మీనాక్షి అత్తయ్య కానీ అవని వదిన కానీ కానే కాదని పల్లవికి కూడా తెలుసు. తెలిసి కూడా కావాలనే వదినని, అత్తయ్యని, మా కుటుంబాన్ని బాధ పెట్టడం కోసం పల్లవి కేసు పెట్టి ఇదంతా చేస్తుంది. దీని సంగతి చెప్తాను అని కమల్ అయితే అనుకుంటూ ఉంటాడు. పల్లవి ఇక చాలా సంతోషంగా సీసీటీవీ ఫుటేజ్ని తీసుకొని నేరుగా ఇంటికే వెళ్తుంది. పల్లవి వెనకాలే కమల్ కూడా వెళ్తూ ఉంటాడు. పల్లవి సంతోషంగా ఇంటికి రావడం చూసి భానుమతి, ఏంటే ఏదో ముఖ్యమైన పని మీద వెళ్తున్నానని చెప్పావు, పని అయ్యిందా అని అనగానే, అయ్యిందమ్మమ్మ, ఆ మీనాక్షి అవనీల మీద పగ తీర్చుకోవడానికి నాకు దొరికిన ఒకే ఒక్క ఆయుధాన్ని ఇక నేను వదులుకోను అని అంటూ ఉంటే ఇక భానుమతి, ఏంటే ఆయుధం అని అడుగుతుంది. అదే అమ్మమ్మ, ఆ మీనాక్షి మా అమ్మని చంపలేదు అని నిరూపించే సాక్ష్యాన్ని సంపాదించాను. ఇక ఆ సాక్ష్యం అవని చేతికి వెళ్ళదు. అవని అమ్మ శిక్ష పడి జైల్లోనే చనిపోతుంది అని చెప్పగానే ఇక భానుమతి షాక్ అయిపోతుంది. ఇంతలోనే కమల్ అక్కడికి వచ్చి పల్లవి భానుమతి మాటలు కూడా వింటూ ఉంటాడు. ఇక భానుమతి, ఏంటే ఏం మాట్లాడుతున్నావు, మీ అమ్మని ఆ అవనే చంపిందని నీ కళ్ళతో నువ్వు చూశానని చెప్పావు కదా, మళ్ళీ వేరే సాక్ష్యాలేంటే అని అంటూ ఉంటే, లేదమ్మమ్మ, మా అమ్మ చనిపోవడానికి కారణం ఆ అవని కానీ ఆ మీనాక్షి కానీ కానే కాదు అని అంటూ ఉంటే భానుమతి షాక్ అయిపోతుంది. కమల్ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక భానుమతి, ఏంటే ఏం మాట్లాడుతున్నావు, ఆ అవని మీ అమ్మని చంపడం నీ కళ్ళతో చూశానని చెప్తున్నావు కదా, మరి అవని వల్ల మీ అమ్మ చనిపోలేదని ఎలా చెప్తున్నావు అని అంటూ ఉంటే, అవునమ్మమ్మ, ఆ రోజు మామ్ ఎక్కడా కనిపించట్లేదని నేను మామ్ని వెతుక్కుంటూ వెళ్ళాను. అప్పుడే మామ్ ఆ మీనాక్షి గొంతు నురుముతూ ఉంటే అవని మామ్ని విడిపిస్తూ ఉంది.
అవని మామ్ని ఒక్కసారిగా పక్కకి తోసేసింది. మామ్ కింద పడిపోతూ కూడా తనని తాను బ్యాలెన్స్ చేసుకుంది. మళ్ళీ ఆ మీనాక్షి మీదకి ఆవేశంగా వెళ్తూ ఉంటే కాలు స్లిప్ అయిపోయి అక్కడే ఉన్న రాయి పైన పడి తల పగిలి చనిపోయింది అని చెప్పగానే ఇక భానుమతి కమల్ షాక్ అయిపోతారు. ఇక భానుమతి అంటే ఏంటే అవని వల్ల మీ అమ్మ చనిపోలేదా? అంటే అవని ఏ తప్పు చేయలేదా? కావాలనే అవని మీనాక్షిలని బాధ పెడుతున్నావా అని అంటూ ఉంటే అమ్మమ్మ మా మామ్ని ఆ అవని మీనాక్షి ఇద్దరు శారీరకంగా చంపలేదేమో, కానీ మా మామ్ని ఎప్పుడో మానసికంగా ఆ అవని మీనాక్షి చంపేశారు. మా డాడ్కి మా మామ్ని దూరం చేసి మా మామ్ని ఎంతో బాధ పెట్టారు. అందుకే వాళ్ళని పగ తీర్చుకునే ఆయుధాన్ని నేను ఎప్పటికీ వదులుకోను. అది ఈ రూపంలో జరిగింది. అవనియే మా అమ్మని చంపాడని ఆ మీనాక్షి మా అమ్మని చంపిందని అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఆ మీనాక్షి కూడా నేనే మా అమ్మని చంపానని ఒప్పేసుకుంది. ఇప్పుడు ఆ మీనాక్షికి శిక్ష పడి అది జైలుకి వెళ్ళాలి. కన్న తల్లి చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నందుకు అవని కుల్లి కుల్లి ఏడవాలి అని పల్లవి చెప్తూ ఉంటే భానుమతి కమల్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే కమల్ చాలా ఆవేశంగా పల్లవి అని గట్టిగా అరుస్తాడు. కమల్ అక్కడికి రావడం చూసి పల్లవి భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక పల్లవి అయితే ఇదేంటి వీడెప్పుడొచ్చాడు అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక కమల్ పల్లవి మీదకి ఆవేశంగా వెళ్తూ ఉంటే బావా నువ్వెప్పుడొచ్చావు అని అంటూ ఉంటే నేనా ఎప్పుడేంటి ఇందాక నువ్వు ఆ సీసీ కెమెరా ఉన్న ఇంటి ఓనర్కి డబ్బిస్తూ అతని దగ్గర సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నప్పటి నుండి నిన్ను ఫాలో అవుతూనే ఉన్నానే. ఇంటికి వచ్చాక కూడా నువ్వు నానమ్మతో చెప్పే మాటలన్నీ కూడా నేను విన్నాను. మీనాక్షి అత్తయ్య అవని వదిన ఏ తప్పు చేయకపోయినా ఆ విషయం నీకు తెలిసి కూడా నువ్వు వాళ్ళని బాధ పెడుతున్నావు. నీలాంటి రాక్షసి అసలు మనిషివేనానే అని కమల్ అయితే పల్లవి చెంపలు వాయిస్తూ ఉంటాడు. అది చూసి పల్లవి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. బావా మా అమ్మ చావుకి కారణమైన ఎవరిని నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటే మీ అమ్మ చావుకి కారణం ఎవరూ కాదే, మీ అమ్మ మూర్ఖత్వం ఆవేశమే మీ అమ్మ చావుకి కారణమయ్యాయి. మీ అమ్మ మీనాక్షి అత్తయ్యని మామయ్యని అర్థం చేసుకుని ఉంటే ఇప్పుడు సంతోషంగా ఉండేది. మీ అమ్మ చేసిన తప్పుకి పాపం అవని వదిన్ని మీనాక్షి అత్తయ్యని బాధ పెట్టాలని చూస్తున్నావా? మీనాక్షి అత్తయ్య ఏ తప్పు చేయలేదనే సాక్ష్యం మీ దగ్గర ఉంది కదా, ఆ సాక్ష్యం ఇవ్వు. ఇది కోర్టుకి తీసుకెళ్ళి మీనాక్షి అత్తయ్య నిర్దోషి అని నిరూపిస్తాను అని కమల్ అయితే పల్లవి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని బలవంతంగా లాక్కొని అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. అది చూసి పల్లవి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.